పరిపూర్ణమెరుకలివియని గురువరుడెరిగించి ఎరుక కూటమిమాన్పన్. గురువుకు గురువెవరనుటకు మరి శిష్యునికింక నోట మాట వెళ్ళినా. పోయిన ఎరుక మళ్ళీ మళ్ళీనా. గురు శిష్యులని ఏటి గురు తెన్నడెరుగాక. నిరతాము ఒక రీతి నిలుచున్న బయలందు మాట వెళ్ళినా. పోయిన ఎరుక మళ్ళీ మళ్ళీనా. శిష్య, సద్గురువు యొక్క కృప చేత నిత్యమైన పరిపూర్ణమును అనిత్యమైన ఎరుకను బాగుగా విచారించి తెలిసికొనిన పిమ్మట ఇక ఈ ఎరుక లేనే లేదని నిశ్చయమైన వివేకవంతునకు ఈ ఎరుక ఏ కోశములో కూడా లేకుండా పోవును. ఆ ఎరుక లేక ఉన్న వారితో ఇతరులు నీ గురువు ఎవ్వరని అడిగిన ఎడల నా గురువు అచల గురువనియు పరిపూర్ణ గురువనియు నిజ గురువనియు మాట్లాడుటకు తనకు మాట రాక ఉండును. ఆయనలో ఎరుక లేక ఉన్నందువలన ఎరుకతో కూడిన మాటలు గాని ఎరుకతో చేసడి కర్మలు గాని ఏమాత్రము తనలో కదలక ఎరుక లేని పరిపూర్ణ స్థితిలో పోయిన ఎరుక తిరిగి రాక నిలబడగలిగి ఉండును, నిలకడ కలిగి ఉండును. ఆ మహాత్మునకు నావారనియు నీవారనియు వేరుపరచు వ్యక్తిత్వము మాసిపోయి పలుకులేని నిశ్చల స్థితిలో ఉండిపోవును. అట్టి స్థితిలో ఆయన నోటి వెంట మాట రాక నిర్ణయములకు అతీతుడై గురు శిష్యులనే గుర్తును కూడా మరచియుండును. సత్యమును నిలుపుకొని అసత్యములైన రూపనామాదులపై అభిమానమును విడచిన స్థితప్రజ్ఞులైన మహాత్ములు కొంతమంది వారి గురువుల పేరులను తెలుపక ఉండినట్లు గ్రంథములలో చూచుచుందుము. తన గురువు ఎంతటివాడై తనకు దేహము లేని అఖండ రూపాన్ని చూపగలిగినాడో ఆ విషయం వారికి తెలిసినందువలన అట్టి గురువును మామూలు వ్యక్తిగా, దేహము గలవానిగా, ఒక పేరు ఉన్నవానిగా వారి నోటితో తెలుపుటకు వారు మనస్సు అంగీకరించక వారి గురువుల రూపనామములు తెలుపలేకపోయిరి. ఆ విషయము లోకమునకు తెలియక ఆయన అవతార పురుషుడు కాబట్టి గురువుతో పని లేకపోయినదనియు, ఆయన ముందు జన్మలో సర్వము పొందినవాడు కాబట్టి ఈ జన్మలో గురువుతో అవసరం లేదని తెలుపుచుందురు. శ్రీరామచంద్రుడు అవతార పురుషుడైనను వశిష్ఠునికి శిష్యుడైనాడు. శ్రీకృష్ణ భగవాన్లు అవతార పురుషుడైనను సాందీపునకు శిష్యుడైనాడు. ప్రతివారికి గురువు కావలసి ఉండును. తాళపు చెవి లేక తలుపు వీడదని వేమనార్యులు తెలిపి ఉన్నారు. అందువలన ప్రతి మనుజునకు దేహాభిమానము రహితపడి అఖండ దృష్టి ప్రాప్తించుటకు గురువు అవసరమనియే తెలుపవలయును. స్థిరమగు పరిపూర్ణము నస్థిరమగు ఈ ఎరుక నెరుక తెలియు జగములన్ ఎరిగినదెరుకే కదా సద్గురు కృపచే ఎరుకబోతే గురు శిష్యులేరి నోరెత్తక మరి వినరోరి. గురుని పాదములన గురుతు లేనటువంటి పరిపూర్ణమొకటుండు పలుకరాదట్లుంటే గురు శిష్యులేరి నోరెత్తక మరి వినరోరి. శిష్య, స్థిరమైనది చలనము లేనిది పరిపూర్ణమనియు, అస్థిరము చలనముతో కూడి ఉన్నది ఎరుకనియు, ఈ లక్షణములో రూపనామములుగా కనబడుచు మరుక్షణములో లేకపోవున్నది ప్రపంచమనియు, ఇట్లు ఏ ఎరుక ఎరుగుచున్నదో ఆ ఎరుక గురుబోధలో నిలువక దగ్ధమై కనబడకపోయిన ఎడల ఇక గురువు అనియు శిష్యుడనియు గుర్తించి పలుకుటకు నోరు విప్పుటకు ఎరుక లేకనే పోవుచున్నది. ఇక నీవు కూడా ఏ మాట మాట్లాడక లేనిదాన్ని మరలా ఉన్నదని భ్రమపడక
గురుపాదములపై ప్రమాణము చేసి ఎరుకను లేకుండా చేసుకుంటేవేని ఇక ఏ గురుతూ లేని పరిపూర్ణము ఒక్కటియే కనబడుచు ఈ పలుకుతో ఇట్టిదని చెప్పరాక ఉండును. ఈనాడు ఈ పరిపూర్ణ బోధను బోధించు గురువులు కూడా ఈ ఎరుకను లేదని తెలుపుచు మరలా ఈ ఎరుకను నిలుపుచు ఇదే బయలు ఇదే పరిపూర్ణమని తెలుపుచుందురు. గురుపాదములపై ప్రమాణము చేసి ఏ ఎరుక లేదని తెలిపినారో మరలా ఆ ఎరుకను నిలుపకూడదని పూర్ణ బోధకుల నిశ్చయమయ్యున్నది. బోధ దృఢీకరణము 10వ అధ్యాయము సమాప్తము. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బోధస్థితి పురుష లక్షణం. గురుడచలచలములను తనకెరిగించిన శిష్యుడెరిగి ఎరుకయ్యుండన్ ఎరుకను నిల్పకుమనినను ఎరుకను విడనాడి శిష్యుడెట్లుండునంటే అట్లనే నేనింకెట్లుండునంటే పురుషుడు లేనట్టి పొలతి సౌందర్యము మరి మారి కలిగుండి మరి లేనట్లని ఎంటి ఎట్లుండునంటే అట్లనే నేనింకెట్లుండునంటే. శిష్య, సద్గురువులైన మహాత్ములు తనను ఆశ్రయించిన శిష్యులకు ఏ రాకపోకలు లేక కదలకయుండు పరిపూర్ణమును చూపించి అనేక వికారములతో అనేక చలనాదులతో కూడియున్న ఎరుకను తెలియపరిచిన తరువాత ఆ రెంటియందు అనుమానము లేకుండా చేసుకుని సుస్థిరుడైన బుద్ధిమంతుని గురువు చూచి ఆ లేని ఎరుకను లేకుండా చేసుకుని గురువు ఆజ్ఞాపించిన ఎడల అది మొదలుకొని ఆ శిష్యుడు ఎట్లుండుననినా భర్త మరణించి గర్భముతోనున్న స్త్రీకి ఆమెకు కావలసిన వారు శ్రీమంతము చేయుచు ఆ శ్రీమంతములో ఆమెకు గాజులు బొట్టు పూలు ఆభరణాలు సుగంధ ద్రవ్యములతో అలంకారము చేసి ముత్తైదువుగా చేసినను ఆమెలో నేను ముండమోపిననే భావన ఉండును గాని ముత్తైదువునని తలంచదు. అటులనే ఎరుక లేదని దృఢమైన సత్శిష్యుడు తాను గాని దేహము గాని లేనిదని భావములో ఉంచుకొని సర్వులతో సకల కార్యములు చేయుచుండినను తనలో మాత్రము నేను ఉన్నానని నాకు దేహముందని గుర్తులో ఉంచుకొనక ఉండును. ఎరుకను విడనాడినయా పురుషుని స్థితి ఎట్టిదనిన పొందుగ వినుమి సరిపడదనకన్ సరిగా వర్తింపుచుండు సమరాస బుద్ధిన్ కార్యమూలందు సహజ ప్రవృద్ధిన్ పరిపరి విధముల పరువులు పెట్టాడు మరి వైరాగ్యము చేత మానుకొనుండాడు సమరస బుద్ధిన్ కార్యములందు సహజ ప్రవృద్ధిన్. శిష్య, ఎరుకను విడిచిపెట్టిన మనుజుడు ఈ లోకములో ఎట్లు వర్తించుచుండునో తెలిపెద వినుము. పరులు వారి వారి ప్రీతి కొరకు ఏ కార్యములు చేయుచున్ననో అవి మంచి కార్యములని గాని చెడు కార్యములను గాని ఏదియు తెలుపక వారి బుద్ధికి సరిగానే తాను కూడా చేయుచు ఎదుటి వారిని సంతోషపెట్టుచుండును. అవి భ్రాంతి కార్యములని ఒకరితో చెప్పడు. నాకు వాటితో పని లేదని మానుకొని ఉండడు. ఆ కార్యములు చేయలేదని ఇతరులను తొందర పెట్టడు. నేను చేయలేకపోతేనని పరితపించడు. 10 మందికి ఏది సరిగా ఉన్నదో దానినే తాను కూడా చేయుచు 10 మందికి అణుకువగా మెలుగుచు 10 మందిలో మంచివాడని గౌరవింపబడుచుండును. అనహంకారుడనిమిషుడు గనుకనే విశ్వంబనేటి కలగాన
దహంబనువాడు నన్నిమిషుడుగావున విశ్వంబనిటి స్వప్నోద్యోగము బూని చేయుచు యా ఉద్యోగము మాని అనుని స్వప్నోద్యోగమునకు నే కారణమని తాన నిమిషుడెన్నడను కోడి మాటను నుద్యోగము బూని చేయుచు యా ఉద్యోగము మాని. శిష్య, అనిమిషుడు అనగా అశరీరి అయి నిద్రలేనివాడై ఉండును. నిద్రలేని వానికి స్వప్నము రాక ఉండును. అనిమిషుడనగా శరీరము కలిగి నిద్రబోవాడుగా ఉండును. నిద్రబోవానికి స్వప్నము వచ్చుచుండును. గురుకరుణచే ఎవరికి ఎరుక అనే అహంకారం పోతున్నదో ఆ అనిమిషునకు దైవత్వం ప్రాప్తించి రెప్పలు వాల్చక అజ్ఞానమును నిద్రలో ఉండక గురుమెలుకవతో ఉన్నవాడై పరిపూర్ణ స్థితిలోనే ఉన్నందువలన ఆయనకు ప్రపంచమనే కలలేనివాడై సుఖదుఖములు జనన మరణములనే ఉద్యోగము లేక మెలుకువలోనే ఉండిపోవును. గురుకరుణ లేక ఎరుక అనే నిద్రలో నేను నేను అనుచున్న అనిమిషుడు ప్రపంచమనే భ్రాంతి కలను పొందుచు ఆ కలలో పుణ్యపాపములు నరక స్వర్గములు చావు పుట్టుకలు సుఖదుఖములు కలిగి అనేక చింతలతో కూడిన ఉద్యోగము చేయుచుండును. ఈ చింతలకంతా కారణం నేను నేను అనే దానిగానే ఉన్నది. ఆ నేను నేను అనే ఇరుకపోతే ఈ దుఃఖములు రానే రావని ఈ అనిమిషునకు తలంపు రాక ఉండును. శిష్య, అనిమిషుడు అనగా అశరీరి అయి నిద్రలేనివాడై ఉండును. నిద్రలేని వానికి స్వప్నము రాకయుండును. అనిమిషుడనగా శరీరము కలిగి నిద్రపోవాడుగా ఉండును. నిద్రపోవానికి స్వప్నం వచ్చుచుండును. గురుకరుణచే ఎవరికి ఎరుక అనే అహంకారం పోచున్నదో ఆ అనిమిషునకు దైవత్వం ప్రాప్తించి రెప్పలు వాల్చక అజ్ఞానమను నిద్రలో ఉండక గురుమెలకువతో ఉన్నవాడై పరిపూర్ణ స్థితిలోనే ఉన్నందువలన ఆయనకు ప్రపంచమనే కల లేనివాడై సుఖదుఖములు జనన మరణములనే